ఒంటిమిట్ట రామాలయం, దాన్నే మనం ఆంధ్ర భద్రాచలం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది కడప జిల్లాలో ఉంది కదండి. దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఎందుకంటే ఏకశిల మీద రాముడు, లక్ష్మణుడు, అమ్మవారు ఉన్నారు. అక్కడ మామూలుగా భద్రాచలంలో గమనించినట్లయితే చైత్ర శుద్ధ నవమి నాడు జరుగుతుంది రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం. ఇక్కడ మటుకు చైత్ర మాసంలో పౌర్ణమి రోజున అది రాత్రిపూట జరుగుతుంది. ఇది చంద్రుడికి ఇచ్చినటువంటి వరం అని చెప్తారు. దాని యొక్క విశేషం ఏమిటి? అదే కాకుండా అక్కడ హనుమంతుల వారు కూడా ఉండరు కదా అక్కడ. దాని యొక్క విశేషాలు మన ప్రేక్షకులందరికీ తప్పకుండా అమ్మ. ఈ ఒంటిమిట్ట ఆంజనేయ రామచంద్ర ప్రభు యొక్క దేవస్థానము ఆంధ్ర భద్రాచలం అని మీరు అన్నారు. ఆంధ్ర భద్రాచలం కాదమ్మా, అది ఆంధ్ర అయోధ్య. అంటే మనము రామచంద్ర ప్రభువుని ఎప్పుడు కూడా మనము అయోధ్యలోనే పుట్టాడు, అయోధ్యలోనే పెరిగాడు, అయోధ్యలోనే మనం మమేకమయ్యాము, అయోధ్యలోనే ఆయన అంత సర్వకార్యాలు అయోధ్య. అందువలన మనము ఈ ఒంటిమిట్ట ఆంజనేయ స్వామి వారు అయోధ్యకున్నంత పవిత్రత, అంత ప్రాధాన్యత మళ్ళీ ఒంటిమిట్టకే ఉంది. ఇంకా మళ్ళీ ఏ దేవస్థానానికి ఎక్కడా లేదనమాట. తానీషా ప్రభు ఉండొచ్చు, కంచర్ల రామదాస్ ఉండొచ్చు, కంచర గోపన్న ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎక్కడెక్కడ అలా అనుకుంటే ప్రతి దేవాలయంలో, ప్రతి భారతదేశంలో ప్రతి అంగుళంలో కూడా రామాలయాలు ప్రతి వీధిలోనూ ఉన్నాయి. మనకు కావాల్సింది రామభద్రుడు ఉన్నాడా లేదా అంతే. అది భద్రాచలమా లేకపోతే మరొక చోట అన్నది కాదు. అంటే మనం భగవంతుడి మీద మనకి ఎప్పుడమ్మా ప్రేమ వస్తుంది? మన యొక్క ప్రవర్తన చక్కగా రుజు ప్రవర్తన అయ్యుండి మనం ఆ విగ్రహమూర్తులందరినీ కూడా మనం ప్రేమగా పూజ చేసుకుంటూ చక్కగా ఉంటూ వైదికంగా, వేదశాస్త్రంగా, వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా, వేదహితంగా చేసినప్పుడు ఆ యొక్క దేవాలయానికి, ఆ యొక్క దేవతామూర్తులకు గౌరవం వస్తుంది. అయోధ్యలో అలా చేస్తారు. అందువల్లనే అక్కడ రామనారాయణుడు అని అనరు వాళ్ళని. అలాగే రాముడి వారి గోత్రనామాలు అవి మార్చరు అక్కడ. కాబట్టి దాన్ని ఒంటిమిట్టని చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్గా చేసినప్పుడు మనకు ఆంధ్రాకి అందరికీ కూడా ఆ రామ సాక్షాత్తు ఆ ఒంటిమిట్ట రామచంద్ర ప్రభు యొక్క దేవస్థానం అని అంటాం అనమాట. అవునండి. ఒంటిమిట్ట రామాలయంలో మరి రాత్రి వెన్నెలలో ఎందుకు జరుగుతుంది? అయితే అమ్మ, ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయంలో పౌర్ణమి వెలుగులో ప్రదోష సమయం నుంచి మనకి ఈ యొక్క కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే, ఈ యొక్క రామచంద్ర ప్రభు యొక్క జననం పట్టపగలు పుట్టడం, చంద్రుడు దానికి హాజరు కాకపోవడం, అతను బాధపడడం. ఇప్పుడు అర్జునుల వారు అభిమన్యుడు చనిపోయాడని ఒక మూలన ఏడుస్తున్నాడంట. మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు చలోక్తిగా అంటారు, ఆయన చూసి కృష్ణుడు చూసి ఇంకో రాయి మీద కూర్చొని ఆయన ఏడుస్తున్నాడు. అంటే కృష్ణుడు, అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడు? నా కొడుకు చచ్చిపోయాడు అభిమన్యుడు అని ఆయన ఏడుస్తున్నాడు. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు కృష్ణుడు? నేను ఇంత గీత బోధించాను, కొడుకు ఎవడు, తండ్రి ఎవడు, అంతా మిథ్యరా నాయన అని భగవద్గీతలో బోధిస్తే ఈ అర్జునుడికి వీడికి ఏం అర్థం కాలేదని ఇంత నా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయిందా అని కృష్ణుడు ఏడుస్తున్నాడండి. ఆ విధంగా ఈ యొక్క చంద్రుడు బాధపడుతుంటే ఆయనకి ఒక వరం ఇస్తాడు. వరం ఇచ్చి, నాయనా చంద్ర, మరి నీ యొక్క సమయంలో నేను చేస్తాను, కళ్యాణం అవనియండి, లేకపోతే నువ్వు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన పేరు వెనకాల కూడా చంద్రుడు అనేటటువంటి దాన్ని తగిలించుకునేలా వరమిస్తాడు. ఓకే. ఇకపోతే మనకి భారతదేశంలో సీతాదేవి చిత్రపూర్ అని ఉంది, నేపాల్కి 100 కిలోమీటర్ల దూరంలో. సీతాదేవి జన్మస్థానం అది. అలాగే సీతావాడి అని ఉంది, అది కూడా సీతాదేవి యొక్క జన్మస్థానం. ఈ రెండు కూడా జన్మస్థానాల్లో చిత్రపురి దగ్గరగా ఉంది కాబట్టి మనకి దాన్ని ఎక్కువ పరిగణిస్తారు. ఈ సీతమ్మవారు అలాగే గయలో కూడా సీతమ్మవారు గయ అవతల రేవులో సీతమ్మ దేవాలయం ఉంటుంది, రామచంద్రుల దేవాలయం. అక్కడ దశరథ మహారాజుకి పిండ ప్రధానం అదన్నీ చేశారు. ఆ యొక్క ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడం కోసం సీతమ్మ తల్లి మహాలక్ష్మి అవతారం, భూదేవి యొక్క కుమార్తె అని చెప్పడం కోసం అయోనిజ. కాబట్టి ఆ అమ్మవారికి మనం లలిత అమ్మవారికి ఎప్పుడు చేస్తాం? పౌర్ణమి గడియల్లో మనం కుంకుమార్చన ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి గడియల్లో
మనకు అందుకోసమనే ఈ సీతాదేవి కళ్యాణం అనేటటువంటిది మనం ఒంటిమిట్టలో వాళ్ళు అందుకని చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క చంద్రుడికి మనకి ఆయన గౌరవార్థం శ్రీరామచంద్రుడిని ప్రార్థించాడు కాబట్టి వరమ్మ ఇచ్చాడు. అంతేకాకుండా మామూలుగా అహల్య ఉదంతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అహల్య ఒక రాయిగా మారిపోయింది గౌతమ మహర్షి శాపం వల్ల. అయితే శ్రీరామచంద్రుని యొక్క పాదం అలా తాగ్గానే మళ్ళీ శాప విమోచనమై మళ్ళీ మనిషిగా మారింది. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ భగవంతుడు అనేటటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు సుప్రీం కాన్షియస్నెస్, ఇతని కేంద్రకం న్యూక్లియస్ ఇక్కడ ఉంటాడు. యానిమేట్ బాడీస్ అంటే మనం పక్షులు, చెట్లు, ప్రాణం ఉన్నటువంటి వాళ్ళు మనందరం జీవకోటి. వాళ్ళు ఈ యొక్క న్యూక్లియస్ రామచంద్ర ప్రభు దగ్గరికి ప్రయాణం చేస్తాం. పక్కనున్న ఇన్యానిమేట్ బాడీస్ అంటే రాళ్ళు, రప్పలు, ఇవి కూడా రామచంద్ర ప్రభువు వైపే ప్రయాణం చేస్తారు. ఒక రోజున ఏదో ఒక రోజున ఈ వ్యాసార్థం తక్కువైపోయి దగ్గరకు జరుగుతూ ఉంటాం జన్మజన్మలు పెరిగే కొద్దీ. ఒక రోజున ఏమవుతుందంటే రేడియస్ మొత్తం వ్యాసార్థం 0 అయిపోయి ఆ సుప్రీం కాన్షియస్నెస్లో కలిసిపోతాం. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే ఈ యానిమేట్ బాడీస్ ప్రాణజీవ కోటి వీళ్ళంతా కూడా తెలిసి ప్రయాణం చేస్తారు, రాళ్ళు రప్పలు తెలియకుండా ప్రయాణం చేస్తారు. రాముడి దగ్గరికి వెళుతున్నామని మొత్తం మీద మాత్రం ప్రయాణం ఒకటే. ఆ యొక్క ఉదంతాన్ని అందుకనే ఈమె అహల్యాదేవి రాయి అంటే రాయిని కూడా ఎవాల్వ్ చేస్తాడు రాముడు, యానిమేట్ బాడీస్ని కూడా ఆయన మోక్షాన్ని ఇస్తాడు. ఈ సంఘటన జరిగింది ఈ యొక్క వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి రోజున. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క సహాయంతో జరిగింది. ఓకే. అయితే ఈ రామ కళ్యాణం అనేటటువంటిది మనకి ఈ చైత్రమాసం శుక్లపక్షం ఈ పౌర్ణమి రోజున మనం చేస్తాం. ఇది సాంప్రదాయంగా. అంతేకాకుండా ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి. షోడశ కళలు అన్నీ కూడా చంద్రుడిలో ఉంటాయి కాబట్టి ఆ కళలన్నిటిలో ఆ యొక్క కళాపోషణ అని ఉంటుంది వేదాల్లో. ఆ దేవతలకి మనము బాలాలయాలు, కొత్త ఆలయాలు నిర్మించేటప్పుడు ఆ విగ్రహాన్ని, ఇప్పుడు అలంపురం జోగులాంబ దేవాలయం ఉంది, ఆమెను మా గురువుగారు భారతీతీర్థ స్వామి వారితో నేను వెళ్ళాను. అవన్నీ కూడా వాటిల్లో ఉన్నటువంటి శక్తిని విత్డ్రా చేస్తాం. అదే కళాపోషణ. అంటే తీసేసి ఒక బాలాలయం ఒక కలశంలో ప్రవేశపెట్టి మళ్ళీ ఆ గుడి పెట్టిన తర్వాత మళ్ళీ అందులో పెట్టేసి మళ్ళీ చేస్తాం. అలాగే మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి గురుగారు వస్తూ ఉంటారు, భారతీతీర్థ స్వామి జగద్గురువులు కాబట్టి. అలా ఈ యొక్క కళలు అనేటటువంటి షోడశ కళలు ఈ యొక్క రామచంద్ర ప్రభువులో ప్రవేశపెట్టడం కళ్యాణం ద్వారా ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తాడు? ఇక్కడ రాముడు చంద్రుడికి ఇస్తాడా, చంద్రుడికి రాముడు ఇస్తాడా అంటే రాముడే చంద్రుడికి ఇస్తాడు. కానీ పేరుకి మనము ఆ యొక్క పౌర్ణమి రోజున మనకు చంద్రుడు రాముడికి ఇస్తున్నట్టుగా మనం భావన చేసుకొని ఆ కళల్ని ఈ కళ్యాణం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరం చూడండి, మనల్ని సృష్టించాడు దేవుడు. సృష్టించిన తర్వాత మనం పూజ చేయాలి, నిత్య పూజ చేయాలి, కృతజ్ఞతను చూపించుకోవడం కోసం. అందుకని పువ్వులు కొంటాం, గంధం కొంటాం, అగరబత్తీలు కొంటాం, అన్నీ కొని వేస్తాం, పూజ చేస్తాం. ఎవరికి ఇచ్చారు ఆ డబ్బులు? ఎవరిచ్చారు? రామభద్రుడు మనకి శరీరాన్నే ఇచ్చాడు, కోట్ల రూపాయల శరీరాన్ని ఇచ్చాడు. ఒక పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, ఈ యొక్క రూట్ కెనాల్ చేసుకోవడానికి 20,000, ఒక పన్ను పీకించుకోవడానికి 1,000 రూపాయలు. అంటే ప్రతిదీ, ఒక కిడ్నీ ₹1,00,00,000. అంత అసలు ఈ మానవ శరీరం ఎలా ఇచ్చాడమ్మా? అందువలన ఇన్ని కోట్ల రూపాయల మానవ శరీరం ఆయన ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? దాంతో ఈ వస్తువులు కొనుక్కొని మనం స్వామివారికి చేస్తాం. కాబట్టి మనం అంతే. అలాగే ఈ యొక్క రాముడికి రెసిప్రొకేషన్ అంటాం దాన్ని. రాముడి చంద్రుడికి, చంద్రుడి కళల్లో రాముడికి వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఇప్పుడు కళ్యాణము కొన్ని చోట్ల స్థల పురాణాల్లో ఏమవుతుందంటే రాముల వారు అవతారం చాలించే సమయంలో ఆయనకి యముడు వస్తాడు. యముడు వస్తే ఆంజనేయ స్వామి వారు ఉన్న చోట అసలు యముడిని రానివ్వడు, భయపడతాడు యముడు. కాల మృత్యువు హనుమంతుడు యముడినే మింగేస్తాడు ఆంజనేయ స్వామి ఒకనొక సందర్భంలో మింగేస్తాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి వదలరా నాయన అంటే అప్పుడు వదులుతాడు. అందువలన ఈ అవతారం చాలించడానికి వచ్చినప్పుడు బయలుదేరుతుంటే యముడు నేను ఆంజనేయ స్వామి ఉండగా నేను రానంటే అప్పుడు ఏం చేస్తాడంటే రామచంద్ర ప్రభువు, నాయన నువ్వు వెళ్ళి కొన్ని ఉంగరాలన్నీ అక్కడ పడిపోయిందో ఒక ఉంగరం, అది పట్రా అని పంపిస్తాడు. ఆ ప్లేసే ఒంటిమిట్ట. అక్కడి నుంచి పంపించాడు ఆయన. అప్పుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా స్వామివారి ఉంగరాలన్నీ తీసుకురావడం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే.
అంటే ఆ సందర్భంలో రాముడు అవతారం చాలించే సమయంలో హనుమంతుడిని పక్కకు తప్పించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువలన ఆ స్థల పురాణాన్ని బట్టి హనుమంతుడు అక్కడ ఉండడనమాట.